కిస్సా కిస్సా ఎవరిని కిస్ చేయాలి కదండి. సాంగ్ పేరే కిస్. సో మీరు ఈ సాంగ్ అయితే కిస్ చేసేయండి. సినిమా వచ్చేదాకా మీ మైండ్ లో నుంచి పోదు. సో ఊ అంటావా మా ఊ అంటావా మా ఇప్పుడు దాకా మీరు గుర్తు పెట్టుకున్నారంటే సమంత కారణం. ఈ కిసి కిసి సాంగ్ మీరు గుర్తు పెట్టకుంటారంటే అది శ్రీలీల కారణం. తర్వాత మన అల్లు అర్జున్ గారు. సో ఈ సాంగ్ అయితే అరాచకం అని చెప్పొచ్చు. సో ఊ అంటావా మా ఊ అంటావా మా మీకు ఏ విధంగా అయితే నచ్చిందో దీనికైతే ట్రిపుల్ అయితే ఈ సాంగ్ అయితే ఉండబోతుంది. అయితే మీకు చాలా అయితే చాలా బాగా నచ్చుతుంది. సో కిసి కిసిక్క కిస్సా కిస్సా రేపటి నుంచి అందరూ సో ఊ అంటావా మావా ఊ అంటావా మావా మర్చిపోయి కిసి కిసిక్క కిస్సా కిస్సా అని అంటారనమాట. సమంత లెక్క కాకుండా సమంత కంటే బెటరే ఉంటుంది రీత అని అంటే తీసిపోయే విధంగా అయితే ఉండదు. రేపటి నుంచి మీ మైండ్లో ఒకటే ఆడుతుంది. రిపీట్ మోడ్ అయితే వింటారు. అది కిసి కిసిక్క కిస్సా కిస్సా సాంగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. శ్రీలీల అయితే మీకు ఏదైతే కావాలో తన దగ్గర నుంచి అదైతే దొరికిందని చెప్పుకోవచ్చు. సో మేడం సార్ మేడం అంతే. సో మేడం సార్ మేడం అంతే ఎందుకంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తొడల గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఎంత ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సో ఆ విధంగా అయితే కుర్రకారుని ఒక ఊపు ఊపేసి సో మీ గుండెల్లో నిద్రపోతుంది ఆ సాయంతో. సో మీ గుండెల్లో ఒక 10 కాలాల పాటు నిద్రపోతుంది ఆ సాంగ్‌లో. అదైతే వేరే అరాచకం అని చెప్పొచ్చు. సో ఈ సాంగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మన డీఎస్‌పీ గారు ఏం తాగి కొట్టారోలే గాని ఆ బీజీఎం బ్లాక్ డాగే అనుకుంటాను నేను తెలిసి. ఆ బ్లాక్ డాగ్ అయితే వదలట్లేదు ఆయన. అలాంటి బ్లాక్ డాలు సార్ నేను కూడా ఒక బ్లాక్ డాగ్ ఇస్తాను సార్ మీకు. ఇలాంటి మ్యూజికే కొట్టండి మీరు. సో మీరు నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను గానీ, ఇలాంటి మంచి మంచి మ్యూజిక్ అంటే కొట్టండి మీరు. సో ఈ మూవీ అయితే చార్ట్ బస్టర్ అయితే అవుతుంది. 10 కోట్లు దిశగా అయితే పోతుందన్నమాట. ఆల్రెడీ 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. సో 2000 కోట్లు అయితే కొల్లగొడుతుంది. మీ ఈ మూవీ పై మీ కామెంట్ ఏందో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.